రైట్ ప్రణీత, చిక్కడపల్లి పిఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారణ మనం చూస్తున్నాం. తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయన తన తండ్రితో కలిసి అలాగే లాయర్ తో పాటుగా ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు చిక్కడపల్లికి వెళ్లే రూట్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాయి. అటువైపుగా జనాలు గుమిగూడకుండా అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడికి తరలి రాకుండా పోలీసులు సైతం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట మొత్తం కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జనాలు గుమిగూడకుండా, అభిమానులు భారీ ఎత్తున తరలి రాకుండా ఇప్పటికే వాళ్ళు ఆంక్షలు కూడా విధించారు. ఇక అల్లు అర్జున్ అడ్వకేట్ సమక్షంలోనే పోలీసుల విచారణ జరగబోతోంది. అడ్వకేట్ అలాగే తన తండ్రి, తన మామగారితో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అవసరమైతే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్లి కూడా ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలని మళ్లీ తిరిగి సీన్ రీకన్స్ట్రక్షన్ లాగా చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చిక్కడపల్లి రైట్ ప్రణీత, చిక్కడపల్లి పిఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారణ మనం చూస్తున్నాం. తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయన తన తండ్రితో కలిసి అలాగే లాయర్ తో పాటుగా ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరోవైపు చిక్కడపల్లికి వెళ్లే రూట్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాయి. అటువైపుగా జనాలు గుమిగూడకుండా అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడికి తరలి రాకుండా పోలీసులు సైతం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట మొత్తం కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జనాలు గుమిగూడకుండా, అభిమానులు భారీ ఎత్తున తరలి రాకుండా ఇప్పటికే వాళ్ళు ఆంక్షలు కూడా విధించారు. ఇక అల్లు అర్జున్ అడ్వకేట్ సమక్షంలోనే పోలీసుల విచారణ జరగబోతోంది. అడ్వకేట్ అలాగే తన తండ్రి, తన మామగారితో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అవసరమైతే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్లి కూడా ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలని మళ్లీ తిరిగి సీన్ రీకన్స్ట్రక్షన్ లాగా చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చిక్కడపల్లి